దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి ఆదరణ కూడికకు వచ్చినటువంటి సేవకులకు, అలాగే కూడి వచ్చిన సంఘ బిడ్డలైన మీ అందరికీ, విడిచి వెళ్ళినటువంటి ఆ కుటుంబం, మరి మాథ్యూస్ గారి యొక్క కుటుంబాన్ని దేవుడే మరి ఆదరించి బలపరచాలని మనందరము ఎంతగానో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని జరిగిస్తున్న దైవజనులు శ్యాంబాబయ్య గారికి కూడా, అలాగనే జాన్ మోజెస్ అయ్య గారికి, అలాగే కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో మనము ఒక మాటను చూస్తే, మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, సహోదరులారా, 18వ వచనం చదవండి. 4వ అధ్యాయము. కాబట్టి మీరు ఈ మాటలు చేత ఒకరినొకడు ఆదరించుకొనడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చదివిన లేఖన వాక్యాన్ని దీవించండి. మీరే నీ యొక్క వాక్కు ద్వారా అందరితో మీరు మాట్లాడి మా యొక్క ఆత్మీయ జీవితాలను బలపరచమని, కుటుంబాన్ని ఆదరించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పౌలు గారు ఒక చక్కని మాట మనకి తెలియచేస్తున్నారు. ఏంటి ఈ మాట అంటే, మనము చదువుకున్న వాక్యంలో ఈ మాట చేత ఒకరినొకడు ఆదరించుకోమని చెప్తా ఉన్నాడు. ఆ పై వచనాల్లో మనం చూస్తే సంఘానికి చాలా విషయాలు కూడా మనకి తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏంటి ఆ విషయాలు అనంటే, యేసు ప్రభువు ఎలాగైతే మన పాపముల కొరకు చనిపోయి 3వ దినాన్ని ఎలాగైతే ఆయన తిరిగి లేచారో, అలాగనే మనము కూడా లేపబడతాము అనే విషయాన్ని అక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తునందు మృతి పొందిన మృతులు ధన్యులని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అలాగే ఈ చిన్న బిడ్డ యశ్వంత్ చాలా ధన్యుడని మనం అనుకోవాలి. ఎందుకంటే ఆ బిడ్డకు వచ్చిన ఆ శరీర బలహీనతతో చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే తల్లిదండ్రులు వారు ఎంతో బాధ్యతగా ఆ బిడ్డ విషయంలో ఎంతో ఖర్చు పెట్టారు. ఎంతో బాగా వైద్యం చేసి ఎంతో బాగా చూశారండి. అలాగే స్థానిక సంఘము, దైవజనులు కూడా వారు ఎంతగానో ప్రార్థించారు. మరి ఆ వైద్యం ద్వారా బిడ్డ స్వస్థత పొందుకోవడం, ఎంతో చక్కగా ఆ బిడ్డ ఉండడం మనం చూసాం. అయితే మరి గడిచిన ఆ దినాలలో ఆ బిడ్డను దేవుడు పిలుచుకున్నారు. ఎందుకంటే దేవుడు పిలుస్తాడు, పిలిచినప్పుడు మనం వెళ్ళవలసిందే. అయితే ఈ బిడ్డను మరి చిన్న వయసులోనే, ఆ బిడ్డకు 6వ సంవత్సరం జరుగుతూ ఉన్నది. ఈ చిన్న వయసులోనే దేవుడు ఆ బిడ్డను పిలుచుకోవడం జరిగింది. అయితే ఆ బిడ్డ లేనటువంటి లోటు, చాలా తీరినటువంటి లోటు. అయితే ఆ బిడ్డను మరి పిలుచుకున్నాడు కనుక దేవుడు, ఆ బిడ్డ దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, ఆ చిన్న బిడ్డల యొక్క ఆత్మ నశించడం తండ్రి చిత్తం కాదటండి. కనుక ఆ బిడ్డ యొక్క ఆత్మ ఏమాత్రమో నశించలేదు. దేవుడు పిలుచుకున్నాడు కనుక మరి మనందరూ అంటాం కదా, ఇటువంటి వారిదే పరలోక రాజ్యం అని, చిన్నపిల్లలదే. ఆ విధంగా ఆ బిడ్డ మరి తన యొక్క ఆత్మ ఏమాత్రమో నశించలేదు, కానీ ఆ యొక్క నిత్య విశ్రాంతిలో ఉండి ఆ బిడ్డ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అయితే ఆ యొక్క లోటు దేవుడే మరి ఈ కుటుంబానికి మరి తీర్చాలని మనం ప్రార్థన చేయాలి. అయితే యేసయ్య ఒక చక్కని మాట చెప్పాడు, ఈ చిన్న బిడ్డల వల్లే మీరు మార్పు చెందితేనే
పరలోక రాజ్యంలో ఉంటారు అని చెప్పాడు. కనుక చిన్న బిడ్డల వంటి మనస్సు మనము కలిగిన వారంగా ఈ లోకములో జీవిస్తూ దేవుని మాటలను బట్టి మనము ఆదరించబడాలి. ఎందుకంటే ఇక ఈ లోకములో ఏ మాటల చేత మనము ఆదరించబడలేం. దేవుని మాటలే మనలను ఆదరిస్తాయి. ఆ విధంగా ఈ కుటుంబాన్ని ఆ దేవుడు ఆదరించాలని, వారిని బలపరచాలని, ధైర్యపరచాలని, ఆవిడ లేనటువంటి లోటును దేవుడే తీర్చి వారిని ధైర్యపరిచి, మరి ఆ యొక్క లోటును తీర్చే దేవుడు ఒక మాట చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో. యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఒకని తల్లిని ఆదరించినట్లుగా మిమ్మలను ఆదరిస్తాను, యెరూషలేములోనే మిమ్మను ఆదరిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆ యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవుని మాటల చేత ఆదరించబడి బలపరిచి ధైర్యపరచబడినట్లుగాను, ఆ బిడ్డలేనటువంటి లోటును దేవుడే ఈ కుటుంబానికి తీర్చినట్లుగా మనందరం ప్రార్థన చేద్దాం. అటువంటి కృప, అటువంటి ఆదరణ ఈ కుటుంబానికి దేవుడు కలుగు చేయాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. తక్కువ సమయంలో చక్కని ఆదరణ మాటలు తెలియజేస్తున్న దైవజనులకు ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను.